పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఈ ముచ్చుమొహం దాన్ని కాస్త సహాయం చేయమని పిలుద్దాం అంటే అమ్మో కొరివితో తల గోక్కోవడమే అవుతుంది. వద్దులే. శుభకార్యానికి దీన్ని పిలవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఏమే లలిత,
అలా కూర్చుని టీవీ చూడకపోతే యువతలా ఇంత పనుంది కదా, కాస్త సహాయం చేయొచ్చు కదా. ముచ్చుమోహన్ దానా. ఏవే, నీకే చెప్పేది, ఆ టీవీ కట్టేసి లోపలికి రా. సరే నానమ్మా. మంచం సర్దాలి, దుప్పటి మార్చాలి, పువ్వులు చల్లాలి. ఆ తర్వాత రూమ్లో అదేదో బుడ్డి తెచ్చి ఫిష్ ఫిష్ అని కొడతారే, రూమ్ అంతా మంచి వాసన వస్తుంది. అదేంటి అది? రూమ్ ఫ్రెషనర్ నానమ్మా. రూమ్ ఫ్రెషనరా? అయ్యో నానమ్మా, రూమ్ ఫ్రెషనర్ కాదే, ఫ్రెషనర్ ఫ్రెషనర్. ఏదో ఒకట్లేవే, మంచి వాసన వస్తుంది కదా. ఇవాళ మీ అక్కకి శాంతి ముహూర్తమే. దా త్వరగా వెళ్ళి గదంతా అలంకరిద్దాం. దా. ఏయ్ ఇట్రావే, చిన్నపిల్లలు చెప్పాల్సిన పనులేనవి. ఎంత బాగా చెప్తున్నారండి. వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. అలాగా, నాకు తెలీదులే. చిన్నపిల్లకి చెప్పడం తప్పని తెలుసు కదా. పెద్దదానివి మొద్దు రాచిప్పలాగా కాళ్ళు చేతులు బిగుసు కూర్చుంటే ఏం చేస్తాను? పెద్దవాళ్ళకు చేసే బుద్ధి లేనప్పుడు చిన్నవాళ్ళకు చెప్పి పెద్దవాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి కదా. అమ్మడు, పెద్దావిడ చెప్తున్నారు కదమ్మా, వాళ్ళ మాట విని నువ్వు తీరిగ్గా కూర్చుని టీవీ చూసుకో అమ్మా. ఈవిడగారు బిగుసు కూర్చుంటే మా ఊపిరి ఏమీ ఆగిపోదులే. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోగలను. పింజారి మొహం దానా. ఇవన్నీ సరిపోతాయా? నా చాదస్తం గాని ఇవన్నీ తినే తీరిక వాళ్ళకెక్కడుంటుంది? అన్నీ వచ్చేసాయి, పళ్ళు వచ్చేసాయి. ఇది సరే. పాలు. అవతల టైం అవుతూ ఉంటే ఇంకా అద్దంలో చూసుకుంటున్నావేంటమ్మా? ఇదిగో ఈ పాల చెంబు తీసుకో. బంగారు తల్లి, ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాచుకున్నావే? నా దిష్టే తగిలెట్టుగా ఉంది. సర్లే, దేవుడికి దండం పెట్టుకొని గదిలోకి వెళ్ళమ్మా. ఒరే రామ్మూర్తి, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని బాధపడుతూ ఇంకా లైట్లు వేసుకుని ముచ్చట్లు పెడితే ఎలాగరా? బాబు నువ్వు పద. అమ్మమ్మ, నాకు నిద్ర రావడం లేదు. నిద్ర వచ్చేదాకా ఇక్కడే కూర్చొని మావైతే కబుర్లు చెప్తాను. ఇక్కడ ఎంత చల్లటిగాలి వస్తుందో, మనసుకి హాయిగా ఉందో. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి పడుకో. లోపల పెద్ద ఫ్యాను బరబరా తిరుగుతోందయ్యా. ఇంతకన్నా పెద్దగానే వస్తుంది. నిన్ను వెళ్ళమంటున్నాను కదా, వినకపోతే 4 తగిలిస్తాను చూడు. ఏంటమ్మమ్మా, ఇంటలోడని గౌరవం లేకుండా అలా భయపెడుతున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చట్లేదమ్మమ్మా. నేను ఇంతేనయ్యా, నేను ఇలాగే బెదిరిస్తాను. ఇదిగో వింటే నీకే మంచిది. లోపలికెళ్ళి పడుకో. లే 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 వస్తున్నానుగా.
రా అబ్బా, బాబు వదిలేమ్మా నాకు తెలుసు కదా. చచ్చా, ఇది ఇల్లా లాడ్జియా? వీళ్ళు చేసే పనులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఏమే లలిత, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నావేంటి? అది కట్టేసి వెళ్ళి పక్క బట్టలు తీసుకురా. ఇవాళ మన పడకలన్నీ హాల్లోనే. వెళ్ళవే. వెళ్ళు. సరేనానమ్మా. కానివే ముసలి, చాలా ఓవర్ చేస్తున్నావు. టైం రాని అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మా, నీ పక్క బట్టలు కూడా తీసుకొచ్చానే. అవునమ్మా, ఇంత లేట్ అయింది, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదేంటి? ఆ చెట్టంత కొడుకులు పట్టుకుని కొట్టిన తర్వాత ఏ మొహం పెట్టుకుని వాడు ఇంటికి వస్తాడే? ఈయన గారు కూతురికి పెళ్ళైందని ఆనందంలో ఈయనకి ఎవ్వరూ కనబట్టలేదు. ప్రపంచంలో ఆవిడ గారు ఒక్కరుంటే చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు. పోను ఉలిపి కట్ అయిపోతున్నాడు. కుక్క జరగా. బెదిరించి చెప్పెత్తుపోయిందంటారే, ఇదే. అలాగే ఉంటాయి వీడి బెదిరింపులు. 4 రోజులు ఆ ఫ్రెండ్ ఇంట్లోనే ఈ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండి తాగి తందనాలాడి మళ్ళీ కుక్కలా తిరిగి వస్తాడు. అది మామూలే కదా, వాడేం ఇల్లు వదిలి వెళ్ళాడులే. పడుకో. ఛీ! వేయి వర్ణాల బంధం చేరి కోరింది అందం, హాయి రాగాల ప్రాయం కోరి హృదయాల గంధం, ఎదురేగు వేళ చలరేగే జ్వాల, మనసా చెలి మదనాలలోన శిథిలా నన్ను క్షమించు. ఇదంతా సినిమా ప్రభావం. నువ్వు సినిమా చూసి చెడిపోయేలా మాట్లాడుతున్నావు. అయినా నేనన్నమాటే నువ్వు అంటావేంటి? ఏంటి? నేను సినిమాలు చూసి చెడిపోయానా? మీరే సినిమాలు చూసి చెడిపోయారు. లేకపోతే మా ఏరియాకి వచ్చి గొడవలు చేస్తారా? నా కోసం నా ఇంటి గోడ దూకి ఏం తెలియనట్టు నటిస్తారా? మళ్ళీ సమయానికి కాలేజీలో ప్రత్యక్షమయ్యి నా పరువు ప్రతిష్టలు కాపాడారు. క్షణాల్లో పెళ్లి చేసుకున్నారు. ఇదంతా సినిమాలా లేదా? మీ దాన్ని చేసుకుని నాకు కొత్త జీవితాన్నిచ్చారు. మంచి స్థానంలో నిలబెట్టారు. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. మీ మనసు తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించండి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నువ్వు నన్ను క్షమాపణలు అడగటం కాదు. మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది. నలుగురిలో నీ పరువు తీసింది. ఆమె తరఫున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. మీ అమ్మగారు చేసిన దానికి మీరేం చేయగలరు? నేనే ఆలోచించకుండా మిమ్మల్ని అనకూడని మాటలని పాత పెట్టాను. అందుకే నేను క్షమాపణలు అడగడమే కరెక్ట్. లే శ్రావణి, నేనే నేను క్షమాపణ అడగాలి. లేదండి, నేనే అడగాలి. లేదు శ్రావణి, నేనే నేను క్షమించమని. లేదండి, నేనే కాదు కాదు, అడగాలి. నేనే నిన్ను. లేదండి. అయ్యో, ఇంకా ఆపుతావా? అయినా ఇలా ఒకరినొకరు క్షమాపణలు అడగటానిక మనం పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం అమ్మమ్మ విందనుకో, మన ఇద్దరిని బయటికి పిలిచి తిట్టినా తిడుతుంది. అర్థమైందా? కాదండి, నేను మిమ్మల్ని, మీరు నన్ను క్షమాపణలు అడగడం ముఖ్యం కాదు. మనిద్దరం కలిసి ఇంకొకరిని క్షమాపణలు అడగాలి. మనం క్షమాపణ అడగాల? ఎవరిని? మీకు ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వాళ్ళని మనం క్షమాపణలు అడగాలి. మహీని క్షమాపణలు అడగాలంటావా? అవునండి, అనుకోని పరిస్థితుల్లో ఆవేశంలో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మన పెళ్లి ఆమెకి అవమానం మిగిల్చింది. అందుకే ఆమెను మనం క్షమాపణ అడగాలి. అవును శ్రావణి, మహేశ్వరిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. తన ప్రస్తుతం ఎలా ఉందో, మన గురించి ఏమనుకుంటుందో తెలీదు. ఆమెను ఎలాగైనా కలిసి క్షమించమని అడగాలి. రేపు ఖచ్చితంగా మహిని కలిసి మాట్లాడతాను. రేపు కాదండి, ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడా? ఈ టైంలో వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడటం పద్ధతిగా ఉండదు. తను నిద్రపోయి ఉంటుంది. లేదండి, తను నిద్రపోదు, పోలేదు కూడా. ఈ పాటికి మన విషయం ఆమెకు తెలుసుంటుంది. ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. నిద్రపోలేదండి. ఓ ఆడపిల్లగా ఆమె బాధ నాకు తెలుసు. దయచేసి ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడా?
ఇదిగోండి, తనకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి. అదికా శ్రావణి, మీరు చేసింది తప్పే అని ఒప్పుకోండి. ఆమె కోపంలో ఉంటుంది, తిడుతుంది, శపిస్తుంది. ఓపిక పట్టండి, ఓదార్చి నచ్చ చెప్పండి. ఆమె అనే మాటలు మీరు భరించలేకపోతే ఫోన్ నాకివ్వండి. ఆమె ఏవన్నా నేను సంతోషంగా భరిస్తాను. తను ఎంత ఆవేశపడి మాట్లాడితే అంత బరువు తన గుండెల్లోంచి దిగిపోతుంది. మాట్లాడండి. మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడాలంటావా? ముందు మాట్లాడతారా లేదా? శ్రావణి, శాంతి ముహూర్తం అని మనల్ని గదిలోకి పంపించారు. నువ్వు అశాంతికి చోటిచ్చేలా ఉన్నావే. సరే, మాట్లాడతాను. లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి. ఇటివ్వండి, ఓసారి నేను ట్రై చేస్తాను. అయ్యో, ఎవరితో మాట్లాడుతున్నారు? నాతో ఒకసారి మాట్లాడండి ప్లీజ్. ఎంగేజ్ వస్తుంది, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంటుంది. ఫోన్ ఎంగేజ్గా ఉందన్నావుగా, ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. రేపు పొద్దున్నే మాట్లాడతానులే. పొద్దున్నే లేవగానే మాట్లాడాలి, సరేనా? సరే. మహేశ్వరి, మాట్లాడండి. మాట్లాడండి. హలో మహి, నేనింకా మీకు జ్ఞాపకం ఉన్నానా? అదేంటి మహి అలా మాట్లాడుతున్నావు? గుర్తుండకపోవడం ఏంటి? గుర్తుంటే ఇంకో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేశారు? అది కాదు మహి, నీతో చెప్పాలనే. ఇలా నమ్మించి మోసం చేశారా? మీరు ఆ అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ప్రేమించడం తప్పని కూడా నేను అనను. కానీ ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను మనిషిని కాదనుకున్నారా? నాకు మనసు ఉండదనుకున్నారా? లేక మంచితనం లేనిదాన్ని అనుకున్నారా? మీ మనసుకు మీరేమనుకున్నారు? అది కాదు మహి, నీతో చాలాసార్లు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు. తప్పు నాదే. ప్లీజ్ నన్ను క్షమించు. క్షమించాలా? నేనెవరు మిమ్మల్ని క్షమించడానికి? సుబ్రహ్మణ్యం అంటూ మీ చుట్టూ ప్రదక్షిణలు చేశాను. పెళ్లి కాకపోయినా భర్తవే అనుకుని అంత చనువుగా మాట్లాడాను, అంత దగ్గరగా మెలిగాను. అంతా నా పిచ్చితనం. కానీ మీరు తెలివిగా మీ మనసులో నాకు స్థానం లేదని మాటలతో చెప్పకుండా చేతలతో చేసి చూపించారు. అయినా నేనెందుకు మిమ్మల్ని క్షమించాలి? మహి ప్లీజ్, నాదే తప్పని నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇదేదో కేవలం నిన్ను ఓదార్చడానికో, నా తప్పుని కప్పిపుచ్చుతూ నీకు నచ్చ చెప్పడానికో అనే మాటలు కావు. మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. మహేశ్వరి, దయచేసి నన్ను మర్చిపో. తప్పుడు వాడిగా అనుకోనన్నా మర్చిపో. తప్పకుండా నీకు మంచి భర్త దొరుకుతాడు. మీ ఇంట్లో చెప్పి. వద్దు. మీరు మర్చిపోయినంత త్వరగా నేను మర్చిపోలేను.